ఒక బీబీసీ వాళ్ళకి సాధారణంగా భారత్ అంటే ఒక వ్యతిరేకత, నెగిటివిటీ ఆలోచనతోనే ఉంటుంటారు. భారత్కి వ్యతిరేకంగా ఎంతవరకు రెచ్చగొట్టాలో అంతవరకు రెచ్చగొడుతుంటారు. 85 కోట్ల మందికి వాళ్ళకి ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి దేశం, అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నటువంటి దేశం గురించి నెగిటివ్ కంటే కూడా పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ప్రచారం చేస్తుంది. ఇక్కడ ఒక స్టార్ చెఫ్ వికాస్ ఖన్నాతో ఒక ఇంటర్వ్యూ చేసింది బీబీసీ. ఇందులో యాంకర్ ఏమడిగారంటే, అంటే ఇండియాకి అవహేళన కదా, మీరు మీ ఫ్యామిలీ మీరు భారతదేశంలో ఆకలితో అలమటించి ఉంటారు కదా, అందులో నుంచి పుట్టుకొచ్చిందా ఈ వంట అన్నటువంటి పాయింట్ అడిగితే తను చెప్పాడు, ఇండియాలో నేను ఎట్లాంటి ఆకలి ఫేస్ చేయలేదు, మాకు ఆ ప్రాబ్లం రాలేదు. న్యూయార్క్, అమెరికాలో న్యూయార్క్ వచ్చాక ఆ ప్రాబ్లం వచ్చింది. మాకు అమృత్సర్లో ప్రతి ఒక్కరికి తిండి దొరుకుతుంది, ఎందుకంటే అక్కడ ఏం లేకపోతే అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయానికి వెళ్ళి తిండి రావచ్చు, అక్కడ ఈజీగా దొరుకుతుంది, ఆహారానికి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అక్కడ. అందుకనే అదే అక్కడ ఆకలికి ఇబ్బంది లేని నేను న్యూయార్క్ వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్ అయ్యాను, ఆ టైంలో వచ్చినటువంటిదే ఈ వంటలు అని చెప్పుకొచ్చాడు. తద్వారా ఎక్కడ నిజమైన ఆకలి ఉంది అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పినట్టయింది.